నమస్తే వెల్కమ్ టు టీవీ 9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విమానం ఎక్కుతూ పడిపోయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీడియో వైరల్ దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి 24 గంటల్లో 358 మందికి పాజిటివ్ ప్రజల రక్షణపై బాధ్యత ఉందా ఏపీ సర్కారును నిలదీసిన వైఎస్ జగన్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన హరీష్ రావు కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ $98,000 దిగువకు పుత్తడి హైదరాబాద్ లో 1,600 తగ్గిన తులం ధర టెన్నిస్ చరిత్రలో మరో అద్భుత ఫైనల్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెట్లపై నుంచి జారి పడిపోయారు. న్యూజెర్సీలోని మోరిస్ టౌన్ లో గల మోరిస్ టౌన్ మున్సిపల్ ఎయిర్పోర్ట్ లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి నుంచి బయలుదేరే సమయంలో ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కుతున్న ట్రంప్ ఒక్కసారిగా మెట్లపై అదుపు తప్పారు. అయితే వెంటనే కోలుకొని పైకి లేచారు. రైలింగ్ ను పట్టుకుని లేచి విమానంలోకి ఎక్కేశారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ట్రంప్ తో పాటు ఎయిర్ ఫోర్స్ 1 ఎక్కేటప్పుడు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా తడబడ్డారు. అధ్యక్షుడు ట్రంప్ కింద పడిపోబోతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత అధ్యక్షుడు జో బైడెన్ తో ట్రంప్ ను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే బైడెన్ అయి ఉంటే ఈ పార్టీకి మీడియా నెట్వర్క్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేది. ట్రంప్ మెట్లు ఎక్కలేకపోతున్నారు, ఆయన అధ్యక్షుడిగా ఉండటానికి అనర్హుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత అధ్యక్షుడు జో బైడెన్ చాలాసార్లు ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కుతూ కింద పడిపోబోయిన విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 358 కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,491కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కేరళలో అత్యధికంగా 1,957 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ లో 980 కేసులు, పశ్చిమ బెంగాల్లో 747 కేసులు, ఢిల్లీలో 728 కేసులు, మహారాష్ట్రలో 607 కేసులు, కర్ణాటకలో 423 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే విషయం. ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో 65 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది సంసిద్ధతను తనిఖీ చేస్తున్నారు. అన్ని దవాఖానాలలో ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, ఇతర అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యను ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. శాంతి భద్రతల నిర్వహణలో చంద్రబాబు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉందని అన్నారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారని వైఎస్ జగన్ అన్నారు. ఈ నెల జూన్ 3న తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. ఆ రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో తన్మయ మృతదేహాన్ని గుర్తించారని చెప్పారు. తన్మయ్ హత్య పూర్తిగా యాంత్రాంగ వైఫల్యమని విమర్శించారు. తమ అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారో, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. 6 రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద అసలు దృష్టి ఉందా అని నిలదీశారు.
కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా అని ప్రశ్నించారు. తన్మయ్ హత్య ఘటనకు ముఖ్యమంత్రి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన తన్మయ్ ఆకుతోటపల్లి వద్ద గల రామకృష్ణ కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 3వ తేదీన ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రి 9 గంటల సమయంలో కడుపు నొప్పిగా ఉందని కూల్ డ్రింక్ తాగడానికి అని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. తెలిసిన వాళ్లు బంధువులను అడిగినప్పటికీ లాభం లేకపోవడంతో ఈ నెల 4వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసింగ్ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే కూడేరు మండల పరిధిలోని ఎన్సీసీ నగర్ సమీపాన ఉన్న ముళ్ల పొదల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గుర్తించలేని విధంగా ముఖం కాలిపోయి ఉబ్బిపోయి ఉండటంతో పాటు శరీరంపై కాలిన గుర్తులు ఉన్నాయి. దీంతో ఆమెను ఉద్దేశపూర్వకంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తన్మయ్పై దాడి చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపి అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనక పడేసినట్లు భావిస్తున్నారు. పోలీసుల సమాచారంతో అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులు ఆ మృతదేహం తమ కుమార్తెదేనని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ హరీష్ రావును విచారిస్తున్నారు. ఇప్పటికే అన్ని దశల్లో విచారణ పూర్తి చేసిన కమిషన్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖులను విచారిస్తుంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. అంతకుముందు కోకాపేటలోని తన నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకున్న హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అనంతరం బీఆర్కే భవన్ కు బయలుదేరారు. హరీష్ రావుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ ను ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10:20 సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్న మంత్రుల శాఖల కేటాయింపుపై ఆయన దిష్టానంలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పార్టీ కార్యవర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలియవచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సంబంధించి సభల తేదీలను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ముగ్గురికి నేడు రేపు శాఖలు కేటాయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. సామాజిక మాధ్యమాల్లో వారికి ఏ శాఖలు కేటాయిస్తారో
కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై సోమవారం లేదా మంగళవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎవరికి కేటాయించిన శాఖలను కొత్త వారికి ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా ఎవరికి కేటాయించిన శాఖలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సీఎం వద్దే ఉన్నాయి. వాటిలో విద్య, పురపాలక, హోం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్, ట్యాక్స్, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, క్రీడలు, యువజన శాఖతో పాటు మరికొన్ని శాఖలు సీఎం వద్దనే ఉన్నాయి. కాగా గడ్డం వివేక్ కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్యశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేతల్లో చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి తొలిదశ మంత్రివర్గ కూర్పు సమయంలో శాఖల కేటాయింపుపై హైకమాండ్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం దక్కుతుంది. బడుగు బలహీన వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సామాజిక న్యాయం సాధ్యం. ఇందుకు ప్రస్తుత మంత్రివర్గ విస్తరణే నిదర్శనం. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ ఉండే విధంగా మంత్రివర్గ కూర్పులో మనం ఒకసారి గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 15 మంది మంత్రి పదవులు ఉంటే 8 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులను రాష్ట్ర కేబినెట్లో తీసుకున్న సందర్భం. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి 7 మంది మాత్రమే. 15 మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 8 మంది, ఓసీలు 7 మంది. అదే కాకుండా స్పీకర్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు, డిప్యూటీ స్పీకర్ గా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి లంబాడ సామాజిక వర్గం నుంచి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. అదే కాకుండా కౌన్సిల్లో దాదాపు 7 మంది కౌన్సిల్లో ఉంటే అందులో 6 మంది బీసీలు 3, అదే కాకుండా ఎస్టీ 1, ఎస్సీ 1, మైనార్టీ నుంచి 1, ఓసీ 1 మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. రాజ్యసభలో 3 ఉంటే బీసీలు 1 అనిల్ కుమార్ యాదవ్ గారు, మిగతా 2 ఓసీలు ఉన్న పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి ఖచ్చితంగా బీసీలకు కావచ్చు, ఎస్సీ, ఎస్టీలకు సముచితమైన న్యాయం, గౌరవం ఇవ్వాలని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో కావచ్చు మిగతా పదవుల్లో కొంత లేట్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడు ఈ స్థాయిలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఇంతమందిని కేబినెట్లో తీసుకున్న సందర్భం మనం చూడలేదు. అదే కాకుండా ఎస్సీలకు సంబంధించి మాలలు 2 మంత్రివర్గాలు ఉన్నారు, మాదిగలు 2 మంత్రివర్గాలు ఉన్నారు. అదే కాకుండా ఏకంగా స్పీకర్ గారు కూడా ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కీలకమైనటువంటి మంత్రి పదవులే కాదు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ముందుకు పోతుందో అర్థం చేసుకోవాలి. అదే కాకుండా ఏనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఎస్సీల నుంచి 1 మంత్రివర్గంలో తీసుకున్నారు, ఎస్టీల నుంచి 1 మాత్రమే మంత్రివర్గంలో తీసుకున్న సందర్భం చూసినాం. కానీ 4 మందిని తీసుకున్న సందర్భం ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది సాధ్యమైంది. కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 15 మంత్రి పదవులు ఉంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వాణినగర్ లో విధానంగా ఏర్పాటు చేసిన టీవీఎస్ షోరూమ్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రానున్న కాలంలో అందరూ ఎలక్ట్రానిక్ వాహనాలను వాడాలని, తద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని, నానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వాహనాల కోసం ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో ఇక్కడ 2 వీలర్ వాహనదారులకు అందుబాటులో ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ డీలర్ అయినటువంటి ఆదర్శ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ టీవీఎస్ సుజుకి షోరూమ్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ టీవీఎస్ షోరూమ్ వల్ల ఇక్కడ
కన్జ్యూమర్స్కి అందరికీ కూడా టూ వీలర్స్ దగ్గర షోరూంలో అందుబాటులో రావడంతో పాటుగా టీవీఎస్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చిన్న మోపెడ్ నుంచి ఒక మంచి స్ట్రాంగ్ టూ వీలర్ దాకా తయారు చేసేటువంటి వ్యవస్థ ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగం లోపల కూడా కొత్తగా దేశంలోనే అత్యధికంగా మార్కెట్ అవుతున్నటువంటి ఈవీ టూ వీలర్ కూడా టీవీఎస్ ద్వారానే వస్తూ ఉంది. సో ఈ సందర్భంగా టీవీఎస్ అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్, టీవీఎస్కు సంబంధించినటువంటి లాంగెస్ట్ హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ మోటార్ ఫీల్డ్ లోపల ప్రజల విశ్వాసం పొందుతూ హైయెస్ట్ సేల్స్ ఉన్నటువంటి కంపెనీ షోరూమ్ను ఈ ప్రాంతంలో ప్రారంభించుకున్న సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈ ఎలక్ట్రానిక్ టూ వీలర్స్ను ఎక్కువగా వాడడం ద్వారా, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈవీ వెహికల్స్కు ట్యాక్స్ ఎగ్జంప్షన్, రిజిస్ట్రేషన్ ఫీ ఎగ్జంప్షన్ ఇచ్చింది 2026 వరకు. దీనికి హైదరాబాద్లో పొల్యూషన్ను, హైదరాబాద్ వాతావరణ కాలుష్యం నుంచి రక్షించాలనే ఆలోచనతోటి తెలంగాణ ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కాబట్టి నూతనంగా వాహనాలు కొనే వాళ్ళంతా కూడా కొంత ఛార్జింగ్ సెంటర్స్ రెడ్కో నుంచి ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరిళ్ళలో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు టూ వీలర్స్. కాబట్టి ఈ టూ వీలర్స్ రంగంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవం రావాలి. సిఎన్జి కావచ్చు, ఎల్పిజి కావచ్చు, మిగతా ఆటోస్లో కూడా పర్మిషన్ ఇచ్చినాం. ఆ విధంగా ఓఆర్ఆర్ లోపల హైదరాబాద్లో అన్ని ఈవీ, సిఎన్జి, ఎల్పిజి వాహనాలు రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మైలార్దేవపల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీ వద్ద అత్తాపూర్ వద్ద రెండు వేరే ప్రాంతాలు ఉద్రిక్తత చోటు చేసుకుంది. లక్ష్మీగూడ వాంబే కాలనీ వద్ద జంతువుల కళేబరాలు తరలిస్తున్న డీసీఎంను అడ్డుకున్న గోరక్షక్ సభ్యులు 2 డీసీఎం వ్యాన్లకు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లయ్య టవర్ వద్ద డీసీఎం వాహనంలో ఆవులను తరలిస్తూ ఉండగా గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అత్తాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. అత్తాపూర్ వద్ద స్పాట్ చేరుకున్న పోలీసులపై, పోలీసు వాహనంపై ఆందోళనకారులు దాడి చేశారు. దీంతో 2 పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసు వాహనం ధ్వంసమైంది. అత్తాపూర్, మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్లను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సందర్శించారు. ఇప్పుడు కొంచెంసేపు ముందు ఇక్కడ మన మైలార్దేవపల్లి పిఎస్ లిమిట్స్లో లక్ష్మీగూడ మన రాజకొండ జల్పల్లి బార్డర్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కొన్ని డీసీఎంస్లో ఈ యానిమల్ క్యార్కస్ క్యారీ చేసుకొని తీసుకెళ్తుంటే కొందరు దానికి ఆపి అడ్డంగా దానికి దాంట్లో ఉన్న డ్రైవర్ వేరే వాళ్ళకి అసాల్ట్ చేయడం అండ్ దానికి వెహికల్స్కి డ్యామేజ్ చేయడం, దాంట్లో ఫైర్ పెట్టడం అది చేశారు కొంచెంసేపు ముందు. సో వెంటనే పోలీస్ వచ్చి క్రౌడ్కి డిస్పర్స్ చేసింది. ఇంజర్డ్ వాళ్ళకి మెడికల్ కోసం పంపించింది అండ్ కేసు కట్టి కొందరికి ఆల్రెడీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి దీంట్లో పాల్గొన్న వాళ్ళకి కస్టడీలో తీసుకుంటారు. సో అది బేసికలీ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం క్రౌడ్ గ్యాదర్ అండ్ ఆల్ ఉండేది. ఇప్పుడు ఫోర్స్ వచ్చేసి అందరికి డిస్పర్స్ చేస్తుంది. ముందు కూడా మేము ఇదే చెప్తూ ఉన్నాము దట్ ఏమైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ పోలీస్కి చెప్పండి, ఇన్స్టెడ్ ఆఫ్ మీ చేతిలో ఈ సిచ్యువేషన్ తీసుకోకుండా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే చట్ట ప్రకారంగా ఏం చేసుకోవాలి పోలీస్ చేసుకుంటుంది. దానికి కొందరు అతి ఉత్సాహంతో ఇలాగా చేశారు. సో దాని మీద వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ అది ఫాలో అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు ఇవి సిటీలో బహదూర్పురా నుంచి అక్కడ కలెక్ట్ చేసుకొని యానిమల్ క్యార్కస్కి ఇక్కడ జల్పల్లిలో డంప్ చేయడానికి వెళ్తున్నాయి. సో వెళ్తుంటే ఇక్కడ దారిలో ఇక్కడ ఆపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోటనే ఎక్కువ నిధులు ఇస్తున్నారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధ్వజమెత్తారు. కూకట్పల్లి నియోజకవర్గ బోయిన్పల్లి డివిజన్లో అస్మత్ చెరువు ప్రాంతంలో పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెలకు జీహెచ్ఎంసీ నుంచి వచ్చే 60 లక్షల రూపాయల నిధులు మాత్రమే ఇస్తున్నారని, నియోజకవర్గ అభివృద్ధికి 30 కోట్ల రూపాయలు అవసరం ఉండగా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఒక్క రూపాయి కూడా
కేటాయించలేదని ఎమ్మెల్యే కృష్ణారావు వాపోయారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కృష్ణారావు హెచ్చరించారు. అధికారులు ఏ పని చేయమన్నా నిధులు లేవని చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటాయించిన నిధులతోటే అంతంత మాత్రమే అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. సుమారుగా 10-16 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తూ ఉన్నాం. దాని భాగంగానే రిటర్నింగ్ వాళ్ళు కూడా ఈ మధ్యలోనే శాంక్షన్ ఇచ్చాం. సుమారుగా 1.6 lakhs. దీన్ని పరిశీలించినట్టయితే బాగుంటుందని చెప్పి మన ఇన్స్పెక్షన్ నేను కార్పొరేట్గా ఇన్స్పెక్షన్ చేశాం. ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే పార్కింగ్ ఎక్కువ ఉంది. మనం చేసిన డెవలప్మెంట్ పక్క పెట్టి కార్లు అవి పెట్టేసి నాశనం చేసే ప్రమాదం కాబట్టి నా ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాను. ఇది కనీసం ఒక 4-5 నెలల లోపల కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు చేయడానికి. ఎందుకంటే కోనేరు కట్టించాం బతుకమ్మ పండుగకు బ్రహ్మాండంగా ఉండడానికి. వినాయక చవితికి కూడా కోనేరు ద్వారానే ఏ విధంగా ఉందాం. ఇలా హైదరాబాద్ నగరంలో వినాయక సాగర్ తర్వాత ఇది ఒక 3వ వినాయక నిర్మాణం జరగబోతుంది కాబట్టి ఒక మంచి నీటి చేసి పైన ఎవరు వెహికల్స్ రాకుండా గేట్లు పెట్టేసి మంచిగా చిన్నపిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళ ఎక్విప్మెంట్ పెట్టేసి యోగా సెంటర్ లాగా ప్లాన్ చేసి వాకింగ్ టాక్ ప్లాన్ చేసి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎక్కడ పార్క్ లేదు కాబట్టి ఇదే ఒక పార్క్ విధంగా జిమ్ములు, లేడీస్కు జెంట్స్కు జిమ్ములు, ఓపెన్ జిమ్ములు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే ఇక్కడ ప్రజలకు సుమారు 30-40 కాలనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాని భాగంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2 ఏళ్ళు 3 ఏళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోయి ఇంకొక 6-7 నెలల్లో కంప్లీట్ చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవనంలో కలవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జాన్ విల్సన్ విగ్రహం వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. మావోయిజం పేరుతో 60 ఏళ్ల క్రితం ఏర్పడ్డ నక్సలైట్లు ఎంతో మంది ఆదివాసీలు, గిరిజనులు, దళితులను హతమార్చారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య అన్నారు. ఇప్పుడు అర్బన్ నక్సలిజం పేరుతో సమాజంలో విష బీజాలు నాటుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ ఆపివేసి నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరుతున్నా ప్రతిపక్షాలకు నక్సలైట్లు అమాయకుల ప్రాణాలు తీస్తున్నప్పుడు శాంతి చర్చలు గుర్తు రాలేదని ప్రశ్నించారు. నక్సలైట్లు తుపాకీ తూటాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజ్యాంగం ద్వారా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. మంత్రి సీతక్కలాగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మల్లెచెట్టు చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి జాన్ విల్సన్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకు అనగా ఈరోజు దేశంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ యొక్క రైట్ వింగ్ పోరాటం చేస్తున్న సందర్భంలో ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క గత 60 సంవత్సరాలకు ముందు ప్రారంభమైన మావోయిజం పేరుతోటి నక్సలైట్లు గిరిజనులను, ఆదివాసీలను, దళితులను అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. ఈరోజు వారికి మద్దతుగా నక్సలైట్లు ఈ యొక్క అర్బన్ నక్సలైట్ల పేరుతోటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, లేకపోతే కళాకారుల పేరుతోటి, లేకపోతే మానవ హక్కుల పేరుతోటి అంబేద్కరిజం, బ్లూయిస్ట్, రెడ్డిస్ట్ అని చెప్పి వీళ్ళు ఈ యొక్క దేశంలో ఒక విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సందర్భంలో ఆపరేషన్ కగార్ జరుగుతున్నటువంటి సందర్భంలో కొందరు అపర మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ యొక్క కగార్ను వెంటనే ఆపివేసి నక్సలైట్లతోటి చర్చలు జరపాలి అంటున్నారు. ఎందుకోసం చర్చలు జరపాలి అని ఏబీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. 60 సంవత్సరాలలో సుమారు 1,00,000కు పైగా గిరిజనులను, ఆదివాసీలను, గోండు బిడ్డలను, దళితులను చంపినటువంటి నక్సలైట్లతోటి చర్చలు ఎందుకు జరపాలి? అప్పుడు శాంతి చర్చలు ఎందుకు గుర్తు రాలేదు? అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామారం చౌరస్తాలో కావచ్చు, 1991లో ఏదైతే బాంబు మందు పాత్ర పేలుల్లో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రతీకార సుంకాలపై అక్కడి కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ధరలు భారీగా తగ్గాయి. ఇదే క్రమంలో గత వారంలో ₹1,00,000 అధిగమించిన పుత్తడి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం ధర 98,000 దిగువకు పడిపోయింది. 10 గ్రాముల గోల్డ్ ధర 1,630 తగ్గి
97,970కి దిగొచ్చింది. అంతకుముందు ఇది 99,600గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ల 1,500 తగ్గి 89,800కి తగ్గింది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వెండి శాంతించింది. పారిశ్రామిక వర్గాలు, నాణ్యాల తయారీదారుల నుంచి కొనుగోలు పూర్తిగా నిలిచిపోవడంతో దేశీయంగా ధరల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. హైదరాబాద్ లో కిలో వెండి 1,18,000 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుత నెలలో కిలో వెండి ఏకంగా 6,000కు పైగా ఎగబాకినట్టు అయింది. బంగారం ధరలు భారీగా తగ్గబోతున్నాయంటే అవునంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు వచ్చే 2 నెలల్లో 12 నుండి 15% వరకు తగ్గి 85,000కు తులం ధర దిగిరానున్నట్టు బ్రోకరేజ్ సంస్థ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం ధర 98,000 స్థాయిలో కదలాడుతుంది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 34% పెరిగి చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకున్న గోల్డ్ ధర స్వల్ప కాలంలో భారీగా పడిపోనున్నదని వెల్లడించింది. మరో రేటింగ్ ఏజెన్సీ మార్నింగ్ స్టార్ కూడా గోల్డ్ ధర 38% పడిపోనున్నదని అంచనా వేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $3,361.73 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రపంచంలో క్లే కోర్టు యువరాజుగా పేరుగాంచిన కార్లోస్ అల్కరాజ్ మరోసారి తన సత్తా చాటాడు. నిన్న రోలాండ్ గారోస్ లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ పై అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో అల్కరాజ్ వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. చరిత్రలోని అత్యంత సుదీర్ఘంగా సాగిన ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో అల్కరాజ్ ప్రదర్శించిన అసాధారణ పోరాట పటిమ, మానసిక దృఢత్వం అందరినీ ఆకట్టుకుంది. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో 22 ఏళ్ల స్పానిష్ యువ కెరటం అల్కరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా 4వ సెట్లో 3 మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని చివరికి 4-6, 6-7, 6-4, 7-6, 7-6 తేడాతో సిన్నర్ను ఓడించాడు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ సందర్భంగా వ్యాఖ్యాతల అల్కరాజ్ మానసిక స్థైర్యాన్ని భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాస్కెట్బాల్ లెజెండ్ మైకెల్ జోర్డాన్లతో పోల్చడం విశేషం. ఒత్తిడిలోనూ అసాధారణ ప్రతిభ కనపరిచే క్రీడాకారుల కోవలోకి అల్కరాజ్ కూడా వస్తాడని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఓటమి అంచున నిలిచినప్పుడు కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరచగల సామర్థ్యం ఈ పోలికలకు కారణమైంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ టెన్నిస్ నవతరానికి చెందిన ఇద్దరు స్పిడ్జెన్ ఆటగాళ్ల మధ్య జరిగిన తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం మరో విషయం. వీరిద్దరూ 2000వ సంవత్సరంలో జన్మించిన వారే కావడం గమనార్హం. గత 8 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో 7 ఈ ఇద్దరు ఆటగాళ్లే కైవసం చేసుకోవడం వారి ఆధిపత్యాన్ని స్పష్టం చేసింది. ఈ విజయంతో అల్కరాజ్ సిన్నర్ పై తన ఆధిపత్యాన్ని 5వసారి వరుసగా నిరూపించుకోగా మేజర్ టోర్నమెంట్లలో సిన్నర్ వరుసగా 20 విజయాల పరంపరకు తెరపడింది. ఈ టోర్నమెంట్లో 14 సార్లు విజేతగా నిలిచిన రాఫెల్ నాదల్ భావోద్వేగపూరిత వీడ్కోలు తీసుకున్న కొద్ది వారాల్లోనే అల్కరాజ్ ఈ విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మ్యాచ్లోని కీలక సమయంలో అల్కరాజ్ కొట్టిన అద్భుతమైన రిటర్న్ షాట్ ను ఎప్పటికీ చూడలేని అత్యుత్తమ రిటర్న్లలో ఒకటిగా పలువురు వర్ణించారు. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఇలాంటి అసాధారణ షాట్లు ఆడగలగడమే అల్కరాజ్ ని ఇతర క్రీడా దిగ్గజాలతో పోల్చడానికి మరింత బలాన్ని చేకూర్చింది. తమిళ నటుడు ధనుష్, ఐశ్వర్య, రజనీకాంత్ విడిపోయిన అనంతరం తన ఫోకస్ నంతా ప్రస్తుతం సినిమాలపైనే పెడుతున్న విషయం తెలిసిందే. గతేడాది 2 సినిమాలను దర్శకత్వం చేయడంతో పాటు విడుదల చేసి ఇట్లు కూడా అందుకున్నారు. ఇందులో రాయన్ సినిమా మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది. అయితే ధనుష్ నటించిన కుబేర సినిమా ఈ నెల జూన్ 20న విడుదల కానుంది. మరోవైపు అతడి దర్శకత్వంలో రానున్న ఇడ్లీ కొట్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలు లైన్ లో ఉండగానే మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ను కూడా కంప్లీట్ చేస్తున్నాడు ధనుష్. తనకు బాలీవుడ్ లో రాన్ జానా వంటి సూపర్ హిట్ ని ఇచ్చిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తో ధనుష్ ఒక సినిమా చేస్తున్నాడు. తేరే ఇష్క్ మే అంటూ రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి. ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విమానం ఎక్కుతూ పడిపోబోయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వీడియో వైరల్. దేశంలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి, 24 గంటల్లో 358 మందికి పాజిటివ్.
ప్రజల రక్షణపై బాధ్యత ఉందా? ఏపీ సర్కారును నిలదీసిన వైఎస్ జగన్. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన హరీష్ రావు. కమిషన్ కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్. తొంభై 98,000 దిగువకు పుత్తడి. హైదరాబాద్ లో 1,600 తగ్గిన తులం ధర. టెన్నిస్ చరిత్రలో మరో అద్భుత ఫైనల్. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.